స్వార్థవాణి టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాభివందనములు. అభిషేక అగ్ని అనే ఈ మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు బ్రదర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యం అందిస్తారు. విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరొకసారి అభిషేక అగ్ని అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది చెప్తున్న ఒక మాట ఏమిటి అంటే, సాతాను చేత పీడించబడుతున్నాం అని చెప్తున్న వారు అనేక మంది చెప్తూ ఉంటాం, వింటూ ఉన్నాం. ప్రియులారా, ఒక వ్యక్తిని సాతాను ఏ రీతిగా పీడిస్తాడు, సాతాను యొక్క క్రియలు ఏ రీతిగా నిర్మూలమవుతాయి అనే విషయం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని వ్రాస్తూ ఉన్నారండి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమైన ఒక కారణం ఏంటి అంటే, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి, ఆయన లయపరిచే దేవుడిగా అక్కడ మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగానే యేసుక్రీస్తు ప్రభు ఏ కుటుంబంలో అయినా, ఏ వ్యక్తి జీవితంలో అయినా, ఏ ఇంట్లో అయినా సరే ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే అక్కడ సాతాను క్రియలు లయపరచబడతాయి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సాతాను అనేక మందిని పీడించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక తండ్రి తన యవ్వనస్తుడైన కుమారుని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా, బాల్యము నుండి నా కుమారుణ్ణి ఈ దయ్యము అగ్నిలోను నీళ్లలోను పడవేస్తుంది, వాని విడిపించు అని ఆయన బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన బాధనంతా పంచుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనికరపడి ఆ వ్యక్తిని విడిపిస్తాడు. అక్కడ మనం చూస్తే ఆ వ్యక్తి అగ్నిలోను నీళ్లలోను పడటానికి గల కారణం ఏమిటి అంటే, ఒక దురాత్మ ఎప్పటి నుంచి పట్టింది అంటే బాల్యము నుండి అంటండి. చూడండి, బాల్యము నుండి కూడా కొంతమంది వ్యక్తుల జీవితాల్లో దురాత్మలు కొన్ని కార్యాలు చేయగలుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో, కొంతమంది వ్యక్తుల్లో బాల్యం నుండి కొన్ని తెలియని జబ్బుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ జబ్బు కోసం ఎంతో వైద్యం తీసుకుంటున్నారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు. వాళ్ళు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదండి. ప్రియులారా, ఒక దయ్యము చేత కానీ వ్యాధి కలిగితే ఖచ్చితంగా దానికి మందు ఒకటి, అది ప్రార్థన ద్వారా తప్ప మరి ఏ విధం చేతను అది వదిలిపోదని యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తూ ఉంటాడు. ప్రియులారా, కాబట్టి సాతాను చేత పీడించబడుతున్న ఏ వ్యక్తికైనా ఒక మందు ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసు నామములో సాతాను పారిపోతాడండి. యేసు రక్తము ద్వారా సాతాను క్రియలు లయపరచబడతాయి. ప్రియులారా, ఆ యవనస్తుడు బాల్యము నుండి తన జీవితం ఎంత భయంకరమైన దుర్భర స్థితి అనుభవించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఆయన అగ్నిలో పడేవాడంట, నీళ్లలో పడేవాడంట, ఎక్కడ పడితే అక్కడ దయ్యం ఆ వ్యక్తిని త్రోసేసేదంటండి. ప్రియులారా, నిజంగా చెప్పాలి అంటే దేవుని కృపను బట్టి ఆ వ్యక్తి తన యవ్వన కాలం వరకు బ్రతికున్నాడు అని చెప్పొచ్చు అండి. లేకపోతే ఎప్పుడో సాతాను ఆ వ్యక్తిని చంపేసేది. ప్రియులారా, అయితే ప్రియులారా, దేవుని కృప ఆ వ్యక్తిని బ్రతికించిందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేంత క్షణం వరకు కూడా ఆ వ్యక్తిని బ్రతికించింది దేవుని కృపే. ప్రియులారా, అగ్నిలో తోసింది, నీళ్లలో తోసింది. బహుశా అది మూర్ఛల వ్యాధి అయి ఉండొచ్చేమో. ఈ రోజుల్లో కూడా అనేక మంది మూర్ఛల వ్యాధితో పీడించబడుతున్న వారు ఉన్నారు. వారు ఎన్నో వైద్యం తీసుకుంటున్నారు, కానీ ఉపయోగం ఉండట్లేదు. ఎన్నెన్నో రకాలైన మందులు వాడుతున్నారు, కానీ ఉపయోగం ఉండలేదు. ప్రియులారా, ఇటువంటి వారు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీకు ఒక శుభవార్త ఏమిటి అంటే, అపవాది క్రియలు లయపరచబడటానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. నీకు దయ్యము చేత కలిగిన ఆ వ్యాధి నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ సత్యం నువ్వు గుర్తించినప్పుడు ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. దేవుని యొక్క శక్తి నిన్ను తాగుతోంది. యేసయ్య విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అదే రీతిగా మరి ఒకసారి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటుంది, అయ్యా, నా కుమార్తె బహు బాధపడుతోంది అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టింది అయ్యా, ఆ దయ్యం చేత నా కుమార్తె బహు బాధపడుతుంది అయ్యా అని ఆయన దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ప్రియులారా, ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉంటుంది. ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగా ఉంటూ ఉంది. ఆయన బ్రతిమలాడుకుంటున్న వ్యక్తిగా ఉంది. కొద్ది దూరం యేసు ప్రభు ఆవిడికి ఏ సమాధానం చెప్పలేదు. ఆయన అలాగూ తన దారిని వెళుతూ ఉన్నాడు. ఈవిడ ఆయన వెనక వస్తూ బ్రతిమలాడుతూనే ఉంది. అయితే ఆమె ఆయన బ్రతిమలాడుతూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆమెలో విశ్వాసాన్ని చూస్తూ వచ్చాడు. అప్పుడే ఆయన శిష్యులు చెప్పడం ప్రారంభించారు, ప్రభువా, ఈ మన వెంబడి వచ్చి పదే పదే అడుగుతుంది, ఈమెకు సహాయం చేయండి ప్రభువా అని శిష్యులు యేసు ప్రభుతో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్తాడు. ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ అంటది, అయ్యా,
కుక్క పిల్లలు కూడా ఆ బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు తినటానికి ఆశతో ఎదురు చూస్తాయ్యా అని చెప్తుంది. అప్పుడు వెంటనే యేసు ప్రభు కదిలిపోయి అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె విడుదల పొందింది అంటాడు. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక విషయం గమనిస్తే, ఒక దురాత్మ నుంచి విడుదల పొందటానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట అక్కడ సహాయపడినట్లుగా మనం చూడగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభు మాట చేత కుమార్తెను విడిపించాడు. ఆ కనాను స్త్రీ యేసు ప్రభుని బ్రతిమలాడుకుంది. ప్రియులారా, ఏ వ్యక్తి అయినా సరే దురాత్మ చేత విడుదల పొందాలి అంటే, దురాత్మ బారి నుండి విడుదల పొందాలి అంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఒకే ఒకటి, ఏంటి అంటే దేవుని యొక్క మాట, అదే దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, మా గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బాల్యం నుంచి తనలో ఒక దురాత్మ ఉంది. ఆ సంగతి అతనికి తెలియదు. అలా ఎదుగుతూ ఉన్నాడు. యవనస్తుడిగా ఎదిగే కొలది ఆయన జీవితంలో అంతకంతకు నీరసించిపోతున్నాడు. ఆయన శరీరంలో రక్తం అంతా ఆ దురాత్మ పీల్చేస్తూ ఉంది. ఆ వ్యక్తి రోజు రోజుకి కృషించిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎందరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మెడిసిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నెన్నో మందులు వాడుతున్నారు, కానీ అతనికి ఏ రీతిగానూ తగ్గట్లేదు. అప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రియులారా యేసు ప్రభుని గురించి విని ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, ప్రార్థన చేస్తే దయ్యం బయటపడిందండి. ఆ వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి ముందుగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడంట. అప్పుడు అక్కడ డాక్టర్లు ఆ వ్యక్తికి బ్లడ్ టెస్ట్ చేద్దామని శరీరంలో ఎక్కడ గుచ్చినా కూడా రక్తం రాలేదంటండి. వేళ్ళు గుచ్చినా ఎక్కడ గుచ్చినా రక్తం రాలేదంట. ఆఖరికి ఒక వేళ్ళు ఆ సూదిని అలా గుచ్చి ఇక్కడి నుంచి అలా ఒత్తుకుంటూ వస్తే ఒక్క బొట్టు రక్తం వచ్చిందంటండి. ప్రియులారా, ఆ వ్యక్తి జీవితంలో సాతాను చేసిన పని ఏంటి అంటే, ఆ వ్యక్తి శరీరంలో ఉన్న రక్తం అంతటిని అది పీల్చేసింది. ఇలా చేస్తాయా దయ్యాలు అని అడుగుతారేమో, ఖచ్చితంగా చేస్తాయి. సజీవ సాక్ష్యం. ఆ వ్యక్తి నేటికి కూడా బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్నందువల్ల ఆ వ్యక్తి సేవ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని అపవాది క్రియలని లయపరిచి విడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మందుల ద్వారా నయము కాని వ్యాధులు ఎన్నో ఉన్నాయి. చాలా మంది తమ వ్యాధుల చేత ఎన్నో తెబ్బులు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నెన్నో మందులు వాడుతున్నారు. అయితే సాతాను చేత గాని వ్యాధి కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి రావటం ఒక్కటే నీకు మార్గం. నేను తగ్గించుకొని ప్రభు దగ్గరికి రావాలి, యేసు ప్రభుని నమ్ముకోవాల్సిందే. మా కులం వారేమంటారు, మా మతం వారేమంటారు, మా పరిస్థితి ఏంటో, ఇవేమి ఆలోచించినా విడుదల పొందలేరు. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, విడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు, సత్యమైన దేవుడు. సత్యమును తెలుసుకోవడానికి ఎందుకు భయపడాలి? ధైర్యంగా మనం ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు కోసం సజీవమైన సాక్షులుగా మనం జీవించవచ్చు. ప్రియులారా, మీరు వస్తే ఖచ్చితంగా విడుదల కలుగుతుంది. ప్రియులారా, తను ప్రార్థన చేయించుకున్న తర్వాత దయ్యం బయటపడింది. తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగాడు. తర్వాత కూర్చొని వాక్యాన్ని చదువుకోవటం ప్రారంభించాడండి. వాక్యం చదువుకుంటూ ఉండగా ఆ వాక్యం తన హృదయంలో నింపబడుతూ ఉండగా ఈ వాక్యం యొక్క వెలుగు ఆ వ్యక్తి హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఆయన హృదయంలో ఉన్న ఆ చీకటి, ఆ దురాత్మ ఇక ఉండలేకపోయిందండి. అది కేక వేసి పారిపోయిందంటండి. తర్వాత నుంచి ఆ వ్యక్తి ఒక సజీవమైన వ్యక్తిగా మారిపోయాడు, ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రియులారా, నిజంగానే సాతాను క్రియలు లయపరచబడటానికే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఒక వ్యక్తిని సాతాను ఏ రీతిగా పీడిస్తుంది అనే విషయం ఇక్కడ మనం తేటగా చూడొచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక యవనస్తుడు తన జీవిత దినములలో అన్నిటిలో ఎంతో పీడించబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిలో కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి, ఆ వ్యక్తిని పీడిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆ వ్యక్తిని గురించి మనం చూస్తే మొట్టమొదట ఆ సాతాను ఆ వ్యక్తిని చేసిన పని ఏమిటి అంటే, ఆ వ్యక్తి ఇంట్లో ఉండేవాడు కాదండి. ఆ వ్యక్తి ఎక్కడ నివసించేవాడు అంటే, ఒకటి సమాధుల్లో నివసించేవాడు అని బైబిల్లో చెప్పబడుతుందండి. ప్రియులారా, సాతాను ఒక వ్యక్తిని రెండు రకాలుగా ప్రభావం చేయొచ్చండి. ఒకటి శరీరంలో ఉండి ప్రభావం చేయొచ్చు, శరీరం బయట నుంచి కూడా ప్రభావం చేయొచ్చండి. శరీరంలో ఉన్న వ్యక్తులకేమో ఎప్పుడు తీరని భయం కలుగుతూ ఉంటుంది, అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, మానసిక స్థితి సరిగా ఉండదు, మనసు స్థిమితంగా ఉండదు, ఏ పని మీద దృష్టి పెట్టలేరు, ప్రతి చిన్నదానికి కూడా అయిన దానికి కాని దానికి భయపడిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి క్రియలు అంటే ఖచ్చితంగా సాతాను క్రియలండి. సాతాను బయట నుంచి ఎలా కార్యం చేయగలుగుతాడు అంటే దురలవాట్లకి ప్రేరేపిస్తాడని. ఒకసారి ఒక చీకటి శక్తులతో పీడింపబడుతున్న ఒక వ్యక్తికి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ, మీరు ఎలాగో ఒక వ్యక్తిని పీడిస్తారు అని అడిగినప్పుడు ఆ సాతాను చెప్పింది అంటండి, మేము ప్రతి వ్యక్తి యొక్క తలంపుల్లో దూరతాం, ఆ వ్యక్తి తలంపుల్లో దూరి ఆ వ్యక్తి చెడు తలంపులు చేయడానికి ప్రేరేపిస్తాం, త్రాగుడుకు ప్రేరేపిస్తాం, కొన్ని దురలవాట్లకి మేము ప్రేరేపిస్తాం. ఎప్పుడైతే మేము వారి తలంపుల్లో దూరి వాళ్ళని పట్టుకుంటామో అప్పుడు వారు అది చేసేంత వరకు మేము వారిని విడిచిపెట్టమని చెప్పారంటండి.
ఉంటారండి ప్రియులారా. ఇటువంటి అందుకే ఈ రోజుల్లో అనేక మంది త్రాగుడు నుంచి మేము విడుదల పొందలేకపోతున్నాం అంటున్నారు. విడుదల పొందాలని ఆశ ఉంది, విడుదల పొందలేకపోతున్నాం అంటున్నారు. వ్యభిచారం నుంచి విడుదల పొందలేకపోతున్నారు, వారికి ఉన్న దురలవాట్ల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. కొంతమంది క్రైస్తవ భక్తులు చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా సినిమాలు చూడకూడదని మాకుంటుంది కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం అని చెప్తున్న వారు ఉన్నారండి. సీరియల్స్ చూడకుండా ఉండాలని కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం అని చెప్తున్నారండి. ఖచ్చితంగా ఒక మాట ఏమిటి అంటే, నువ్వు సినిమాలు చూడమని నిన్ను ప్రేరేపించేది సాతానే, సీరియల్స్ చూడమని నిన్ను ప్రేరేపించేది సాతానే. ఇవి చూస్తే నష్టం ఏంటండి అంటారేమో. ఇదే మాట అవ్వతో కూడా సాతాన్ గారు చెప్పాడు. ఏంటి అంటే, మంచి చెడు తెలివినిచ్చే పండు తిను, ఏమి కాదు మీరు దేవతలు అవుతారు అన్నాడు. అవ్వ అనుకుంది, మంచి పండు మంచిది మంచిగా ఉంటది, చెడుది ఖచ్చితంగా చేదుగానో పులుపుగానో ఉంటది, అది నేను ఎందుకు తింటాను అనుకుంది. ప్రియులారా, మానవ జ్ఞానం ఎప్పుడు నిన్ను రక్షించలేదనే సత్యం నువ్వు గుర్తించాలి. అవ్వ ఎప్పుడైతే ఆ పండు తిన్నదో వెంటనే జరిగిన పని ఏమిటి అంటే, దేవుని యొక్క మహిమను కోల్పోయింది. సాతాను క్రియలు ఖచ్చితంగా ఇలాగే ఉంటాయండి. దేవుని మహిమ నుండి నిన్ను దూరం చేయటమే సాతాను యొక్క కార్యం, దేవుని నుంచి నిన్ను దూరం చేయటమే సాతాను యొక్క కార్యం. ఇటువంటివి లయపరచబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రార్థన చేసే వ్యక్తి సినిమాలు చూడలేడండి. ఎక్కువగా దేవునితో గడిపే వ్యక్తి సినిమాలు చూడలేడండి. లోక సంబంధమైన ఏ ఆశలు కోరుకోలేడండి. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా లోకాన్ని కోరుకుంటాడండి. సినిమాలు ఎక్కువగా చూసే వ్యక్తి ఖచ్చితంగా దేవుని ఎక్కువ ప్రేమించలేడు. ప్రియులారా, డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు సినిమా చూసి వెంటనే ఆత్మతో ప్రార్థన చేయగలరా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీరు పొందగలరా? దేవుడు మీతో మాట్లాడగలడా? అపవిత్రత నిండిన నీ హృదయంలో ప్రభు వచ్చి నివాసం చేయగలడా? ఖచ్చితంగా ఉండడండి. ఆయన పరిశుద్ధుడు ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన చెప్పాడు మీరు పరిశుద్ధంగా ఉండాలి. నిన్ను పరిశుద్ధత నుంచి తప్పించడానికే సాతాను గాడు కార్యం చేస్తున్నాడు. అందుకే ఇంటిలో ఉండనీయడు, సమాధుల్లోనికి తీసుకుని వెళ్తున్నాడు. సమాధులు ఏంటి అంటే, చచ్చిన వాళ్ళు ఉండే అది సమాధి. చచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కంపు కొట్టే జీవితం అది. అక్కడ ఎవరు నివసించడానికి ఇష్టపడరండి. చచ్చిన వారు కంపు కొట్టేది దేనికి గుర్తుగా ఉంది అంటే, ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తి సమాధికి పోలిన గుర్తుగా ఉన్నాడు. పాపములో జీవిస్తూ కంపు కొట్టే వ్యక్తిగా ఉన్న వ్యక్తి సమాధిలో జీవించే వ్యక్తిగా ఉన్నాడు, సమాధికి గుర్తుగా ఉన్నాడు. ప్రియులారా, సమాధుల్లో జీవించే ఏ వ్యక్తి కూడా తను దేవునికి దగ్గరగా జీవించలేడు. లోకాన్ని ఎక్కువ కోరుకుంటాడు, పాపాన్ని ఎక్కువ కోరుకుంటుంటాడు. సాతాను కూడా ఖచ్చితంగా ఈ దినాల్లో చేస్తున్నది ఏమిటి అంటే, సమాధి లాంటి బ్రతుకులుగా అనేక మంది బ్రతుకులు మార్చేస్తున్నాయండి. అనేక మంది బ్రతుకులు అలాగ మారిపోతున్నాయి. వారి బ్రతుకులో జీవం లేదు, వారి బ్రతుకులో శక్తి లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు భక్తుడు వేదంతో ఒక మాట రాస్తున్నాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా అనేక మంది ఉంటున్నారు. ఈ దినాల్లో కూడా ఉంటున్నారండి. ముఖ్యంగా ఈ దినాల్లో మనం చూస్తే అందరిలో టీవీలు ఉంటున్నాయి. అనేక మంది సినిమాలు చూస్తున్నారు, ప్రార్థన తగ్గిపోతుంది. టీవీలో ముందు సమయం ఎక్కువ గడుపుతున్నారు, దేవునితో గడిపే సమయం తక్కువ గడుపుతున్నారు. ప్రియులారా, ఒక రోజులో గంట సమయం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అని ప్రశ్న వేస్తే ఎంతమంది ధైర్యంగా నేను గంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నానని చెప్పగలరు? ప్రియులారా, నువ్వు ప్రార్థన చేయకోకుండా నిన్ను అడ్డగిస్తుంది ఏంటో తెలుసా? ఖచ్చితంగా సాతాను యొక్క కార్యమే. నువ్వు వాక్యం చదవకుండా నిన్ను అడ్డగిస్తుంది ఏంటో తెలుసా? ఖచ్చితంగా సాతాను యొక్క కార్యమే. అది నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందో తెలుసా? నీ జీవితాన్ని సమాధి వంటి బ్రతుకుకు తీసుకుని వెళ్తుంది. అప్పుడు నీ జీవితంలో జీవాన్ని కోల్పోయిన వ్యక్తి అయిపోతావు, చచ్చిన వ్యక్తి అయిపోతావు. ఈ వ్యక్తికి సరిగ్గా అదే చేసిందండి. ఈ దురాత్మలు బట్టి నీ వ్యక్తి ఎక్కడ నివసించేవాడంటే సమాధిలోనే నివసించేవాడు. ప్రియులారా, ఇంట్లో ఉండని వ్యక్తి, సంఘములో స్థిరంగా ఉండని వ్యక్తి ఖచ్చితంగా సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు అనేది వాస్తవం. ఒక గద్దించే దైవజనుడి దగ్గర నేర్చుకోండి, బుద్ధి నేర్చుకోండి, దిద్దుకోండి. మిమ్మల్ని మీరు ఇంకా పవిత్రతలోనికి రండి, ఇంకా పరిశుద్ధతలోనికి రండి. నిన్ను గద్దించే దైవజనుడు నీకు మేలు చేసేవాడు. కొంతమంది ప్రియులారా, దైవజనులు గద్దించినప్పుడు బాధపడి ఆ దైవజనులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నీలో తప్పు ఉంటే ఖచ్చితంగా నిన్ను దిద్దుకో. ఎందుకంటే ఆ తప్పే నిన్ను నరకానికి తీసుకుని వెళితే నీ పరిస్థితి ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించుకో. ఆ తప్పే నీలోని జీవాన్ని తీసివేసేదైతే నీ పరిస్థితి ఏమైపోతుంది? ఒక వ్యభిచారం చేసే వ్యక్తిని ఒక దైవజనుడు గట్టిగా గద్దించినందుకు చర్చి మానేశాడు. నువ్వు ఈ రోజున చర్చి మానేసావయ్యా, రేపొద్దు నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడ ఎవరు తప్పిస్తారు నిన్ను? ఈ రోజు ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అంటున్నావు, రేపొద్దున అక్కడ ఈ పరలోకం కాకపోతే ఇంకో పరలోకం అంటానికి లేదు. పరలోకం ఒకటే, నరకం ఒకటే. పాపం ఉంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నరకానికి వెళ్ళడానికి ఎంత పాపం కావాలని అంటారేమో, చిన్న పాపమైనా చాలు. పాపం వల్ల వచ్చు జీతం
మరణం. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు ప్రియులారా. కాబట్టి ఆ పాపము నుండి విడిపించడానికి, సమాధి బ్రతుకు నుండి విడిపించడానికి, చచ్చిన స్థితి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపము యొక్క తీవ్రత ఒక మనిషి మీద ఎంత భయంకరమైంది కాకపోతే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ పాపానికి శిక్షను తన శరీరం మీద అనుభవించి ఆ దెబ్బలు పొంది, ఆ దెబ్బల వల్ల వచ్చే ఆ గాయాన్ని పొంది, ఆ గాయం యొక్క నొప్పిని అనుభవిస్తూ, ఆ నొప్పిని అనుభవిస్తూ కాచిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ